Please subscribe my channel and press bell icon. Thank you. కార్డినల్ నెంబర్స్ పైన కొన్ని మనము ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్, హియర్ వి గివెన్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10 అండ్ క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5, 7. దెన్ ఫైండ్ ఏ నెంబర్ ఆఫ్ A యూనియన్ B. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, హియర్ వి గివెన్ 2 సెట్స్. ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 2, 4, 6, 8, 10. అంటే మనకు ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. సో ది సెట్ ఏ కంటైన్స్ 5 ఎలిమెంట్స్. సో ఫైనల్లీ వీ సే దట్ నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. అండ్ బి అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 2, 3, 5, 7. అంటే బి అనే సెట్లో మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నట్టు? 1, 2, 3, 4. సో ఫైనల్లీ వీ రైట్ నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4. So number of A is equal to 5, number of B is equal to 4. Here we want number of A union B. అంటే మనం నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బిని మనం ఫైండ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది ఏ యూనియన్ బి. సో ఏ సెట్ ఎలిమెంట్స్ యూనియన్ బి సెట్ ఎలిమెంట్స్. ఏ యూనియన్ బిని ఏ విధంగా రాస్తాం? మనకు ఈ 2 సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాయడం జరుగుతుంది. ఏ యూనియన్ బి అని అంటే అది కూడా మనం ఒక ఆర్డర్లో, సో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ను ఓన్లీ సింగిల్ టైం మనం మాత్రమే రాయాల్సి ఉంటుంది ఏ యూనియన్ బిలో. సో ఫైనల్ వి రైట్ 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ లాస్ట్ 10. అంటే ఏ యూనియన్ బిలో మనకు ఈ విధంగా ఎలిమెంట్స్ వచ్చాయి కదా. ఒకసారి కౌంట్ చేసేది ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే ది సెట్ ఏ యూనియన్ బి కంటైన్స్ హౌ మెనీ ఎలిమెంట్స్? 8 elements. So finally we say that number of A union B is equal to 8. Next example, second one. Here we given second example. If capital A is equal to these factors of 20. అంటే A అనే సెట్ అంటే మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. నెక్స్ట్ B అనే సెట్ ది ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 20. సో 20 కంటే బిలో ఉన్నట్టు ప్రైమ్ నెంబర్స్ మనం B అనే సెట్లో రాయాల్సి ఉంటుంది. Then find the number of A, number of B, number of A union B and the number of A intersection B also. And here find out the relation between them. అంటే మనము ఈ 4 వాల్యూస్ ఫైండ్ చేసిన తర్వాత వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ను మనం ఫైండ్ చేయాల్సి ఉంది. సో దీని యొక్క సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అబ్జర్వేషన్ చేద్దాం. సి హియర్ వి గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అని అంటే మనము ఏ టేబుల్ చదివితే 20 వస్తుందో అవి మనము ఏ యొక్క సెట్లో ఎలిమెంట్స్గా తీసుకోవడం జరుగుతుంది. అని అంటే 20 యొక్క ఫ్యాక్టర్స్ అంటే మనకు 1, 2, 4, 5, 10, 20. అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ తోటి ఉన్న టేబుల్ కనుక చదివేది ఉంటే 20 వస్తుంది. కాబట్టి సో ఏ అనే సెట్లో వచ్చేసి మనకు మొత్తం టోటల్ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏం రాయాల్సి ఉంటుంది అని అంటే ది ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 20. అంటే ప్రైమ్ నెంబర్స్ మనకు తెలిసినవే, అవి 20 కంటే బిలో ఉండే నెంబర్స్ రాయాలి. సో బి అనే సెట్లో ఎలిమెంట్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19. అంటే ఒకసారి ఇవి కౌంట్ చేసేది ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇయర్ విల్ బి గెట్ 8. నెక్స్ట్ ఇయర్ వి వాంట్ అంటే ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ బిని ఫైండ్ చేసాము. సో నెక్స్ట్ ఇయర్ వి వాంట్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. అంటే మనం ఫస్ట్ ఫైండ్ చేయాల్సింది ఇక్కడ ఏ యూనియన్ బి. అంటే ఏ అనే సెట్ ఎలిమెంట్స్ యూనియన్ బి అనే సెట్ ఎలిమెంట్స్ ఇవి రాసిన తర్వాత నెక్స్ట్ మనకు ఏ యూనియన్ బి అని అంటే ఏంటి? ఏ సెట్ ఎలిమెంట్స్ యూనియన్ బి సెట్ ఎలిమెంట్స్. అంటే మనకు అన్నీ ఈ 2 సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాయాల్సి ఉంటుంది. అది కూడా ఒక ఆర్డర్లో. మళ్ళీ వచ్చిన ఎలిమెంట్ని మళ్ళీ రిపీటెడ్గా రాయవద్దు. అంటే ఫైనల్గా మనకు ఏ యూనియన్ బి అనేది ఒకసారి అబ్జర్వేషన్ చేసేది ఉంటే ఏ యూనియన్ బి ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే 1, 2, 3, 4, 5, 7, 10, 11, 13, 17, 19, 20. అంటే ఇప్పుడు ఏ యూనియన్ బిలో వచ్చిన ఎలిమెంట్స్ ఒకసారి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంటే మనకు ఏ యూనియన్ బి అనే సెట్లో వచ్చిన ఎలిమెంట్స్ ఎన్ని? టోటల్ 12. సో నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇయర్ విల్ బి గెట్ 12. నెక్స్ట్
నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ చేయాలి. అంటే దీనికోసం ఏం చేద్దాం, ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ చేద్దాం. ఏ సెట్ ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ బి సెట్ ఎలిమెంట్స్. ఏ ఇంటర్సెక్షన్ బి అనే సెట్ కనుక మనం అబ్జర్వేషన్ చేసేదంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తోటి మనం రాయవచ్చు. అవి 2, 5. ఒకసారి కౌంట్ చేసేది ఉంటే 1, 2. అంటే మనకు ఏ ఇంటర్సెక్షన్ బిలో మనకు ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి, 2 ఎలిమెంట్స్. సో నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2. So then next, the relation between number of A, number of B, number of A intersection B and number of A union B is number of A plus number of B is equal to number of A intersection B plus number of A union B. So ఒకసారి మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ వి టేక్ LHS వాల్యూ, నెంబర్ ఆఫ్ A ప్లస్ నెంబర్ ఆఫ్ B. అంటే LHS వాల్యూ మనం ఫైండ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ A వాల్యూ 6, నెంబర్ ఆఫ్ B వాల్యూ వచ్చేసి 8. So 6 plus 8 is equal to 14. It is equation number 1. Next, RHS value. RHS value is number of A intersection B plus number of A union B. Now already we know that number of A intersection B value how much? 2. Next, number of A union B value how much? 12. So 2 plus 12 is equal to 14. It is equation number 2. So from equation number 1 and 2 here we say that LHS equal to RHS. అంటే మనము అనుకున్నాము నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. అదే మనకు ప్రూవ్ అయింది అన్నట్టు. సో ఇది మనకు కావాల్సిన రిలేషన్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ బి, నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి, నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇది తర్వాత మనకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ పైన మనం ఫైండ్ చేసినట్టు రిలేషన్షిప్ను బేస్ చేసుకొని ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అని అంటే మనకు ఏబీలలో ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ ఉండవు అన్నట్టు. సో నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి అని మనం ప్రూవ్ చేయాలట. చూద్దాం. సో గివెన్ దట్ ఏబి ఆర్ డిస్జాయింట్ సెట్స్, సో దట్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక ఫైండ్ చేస్తుంది అంటే మనకు నల్ సెట్ వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు వి సే దట్ 0. సో మనం పైన అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారం నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు వి సే దట్ నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది మనం ఒక ఫార్ములా కింద తీసుకునేది ఉంటే మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ మనకు తెలుసు 0 అని అప్లై చేసాము. ఫైనల్గా నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు విల్ బి గెట్ నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి. ఎప్పుడు ఏబీలు డిస్జాయింట్ సెట్స్ అయ్యేది ఉంటే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి. నెక్స్ట్ fourth example here. So for example here we given number of A is equal to 5, number of B is equal to 4, number of A union B is equal to 8. Then find the number of A intersection B. మనం ఆల్రెడీ తెలుసు, ఇక్కడ మనం ప్రూవ్ చేసినట్టు ది ఈక్వేషన్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా కనుక రాసేది ఉంటే ఒక ఫార్ములా రాసేది ఉంటే నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు విల్ బి గెట్ నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఆల్రెడీ మనకు నెంబర్ ఆఫ్ ఏ తెలుసు 5, నెంబర్ ఆఫ్ బి 4 అండ్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ హౌ మచ్ హియర్ వి గివెన్ 8. సో ఇవి 3 వాల్యూస్ మనకు ఆల్రెడీ సమ్లో ఇవ్వడం జరిగింది కాబట్టి వి రైట్ దిస్ లైక్. సో 5 plus 4 is equal to 9 minus 8. 9 minus 8 will be get 1. So finally we say that number of A intersection B is equal to 1. కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ కూడా మనం చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హియర్ వి గివెన్ 1, 2, 3, 4, 5 అండ్ capital B is equal to here we given 2, 4, 6, 8. Then find A union B, A intersection B by using the Venn diagram. అంటే వెన్ డయాగ్రామ్లను యూజ్ చేస్తూ మనము ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బిలను ఫైండ్ చేయాలి. సో హియర్ వి గివెన్ 2 sets. ఫస్ట్ డ్రా ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్ జస్ట్ లైక్. సో ఫస్ట్ rectangle box, here we draw 2 circles. So it is యూనివర్సల్ సెట్. ఏ అనే సెట్లో మనకు బి అనే సెట్లో ఇచ్చిన కామన్గా ఉన్నట్టు ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి అబ్జర్వేషన్ చేసేది ఉంటే 2 and 4 అవి మనము కామన్గా ఉన్న ప్లేస్లో వాటిని రాయాల్సి ఉంటుంది. 2, 4
సో ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఆల్రెడీ 2 4 రాసాం కాబట్టి 1 3 5ని ఓన్లీ ఏలో రాయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ 2 4ని మనం కామన్గా ఉన్న ప్లేస్లో రాసాం కాబట్టి 6 8ని మనము ఓన్లీ బి ప్లేస్లో రాయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వి సే దట్ టోటల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక ఆర్డర్లో కనుక రాసేది ఉంటే ఏ యూనియన్ బి కనుక మనం ఆన్సర్ రాయాలనుకుంటే 1 2 3 4 5 6 8 ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇదే విధంగా మనకు ఇక్కడ ఇచ్చిన ఏబి అనే 2 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ను బేస్ చేసుకొని ఏ ఇంటర్సెక్షన్ బి. ఫస్ట్ ఒక రెక్టాంగులర్ బాక్స్, ఇట్ ఈజ్ యూనివర్సల్ సెట్, డ్రా 2 సర్కిల్స్. సో కామన్గా ఉన్న ప్లేస్లో మనము కామన్ ఎలిమెంట్స్ను 2 and 4 2 and 4 ఈ విధంగా రాయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 2 ఆల్రెడీ 4 కామన్గా ఉన్న ప్లేస్లో రాసాం కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్ 1 3 5ని మనము ఓన్లీ ఏలో, తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ 2 4ని మనము కామన్గా ఉన్న ప్లేస్లో రాసాం కాబట్టి 6 8ని ఓన్లీ బి ప్లేస్లో రాయడం జరిగింది. సో ఇయర్ వి వాంట్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఇక్కడ షేడింగ్ చేసిన ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఓన్లీ 2 4. ఇక్కడ కూడా మీరు ఏ యూనియన్ బిలో షేడింగ్ చేసిన ప్లేస్ ఏదైతే ఉందో అది ఏ యూనియన్ బిని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ యూనివర్సల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 1 to 10 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7 9 అంటే మనకు ఏ అనే సెట్లో ఆడ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. దెన్ డ్రా వెన్ డయాగ్రామ్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం ఒక వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకోవడం జరిగింది, ఇట్ ఈస్ కాల్డ్ మ్యూ అంటే యూనివర్సల్ సెట్. హియర్ డ్రా ఏ ఓన్లీ 1 సర్కిల్. సో మనకి ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 9. అంటే ఇప్పుడు ఆల్రెడీ 1 3 5 7 9ను మనం ఏ అనే సెట్లో రాసాం కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈవెన్ నెంబర్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం కదా, అవి వచ్చేసి మనకు ఏ తప్ప మిగతా ప్లేస్ ఏదైతే ఉందో అది మనము 2 4 6 8 10 రాయడం జరుగుతుంది ఈ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేసేది ఉంటే ఏ ఈజ్ సబ్సెట్ టు మ్యూ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకు మ్యూలో ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా ఈ ఏలో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా అడిషనల్గా మ్యూలో ఉన్నాయి కాబట్టి మనం ఫైనల్గా ఏ ఈ సబ్సెట్ టు మ్యూ అని చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, హియర్ వి గివెన్ మ్యూ అనే సెట్లో ఎలిమెంట్స్ 1 to 10. సో ఏ సెట్లో ఎలిమెంట్స్ వచ్చేసి 2 3 5 7 అంటే ప్రైమ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో బి అనే సెట్లో వచ్చేసి 3 5 7. సో దెన్ డ్రా వెన్ డయాగ్రామ్. వాట్ డూ యూ నోటీస్. మనము ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వెన్ డయాగ్రామ్ డ్రా చేయడం జరిగింది. దాని నుండి మనం ఏం అబ్జర్వేషన్ చేసినాం అనేది రాయాల్సి ఉంది. ఫస్ట్ డ్రా ఏ రెక్టాంగులర్ బాక్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ మ్యూ యూనివర్సల్ సెట్. హియర్ వి గివెన్ 2 sets. అంటే మనకి ఈ 2 setsలో కనుక అబ్జర్వేషన్ చేసేది ఉంటే ఏ అనే సెట్లో మనకు 2 3 5 7 ఉంది. తర్వాత నెక్స్ట్ బి అనే సెట్లో 3 5 7 అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నవి, అడిషనల్గా ఇంకొక 2 అనే ఎలిమెంట్ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని వెన్ డయాగ్రామ్లో కనుక డ్రా చేసేది ఉంటే ఈ విధంగా ఫస్ట్ ఎక్కువ ఎలిమెంట్స్ తోటి ఉన్నట్టు సెట్ అంటే ఏబీలో కనుక చూసేది ఉంటే ఏ అనే సెట్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వి రైట్ ఫస్ట్ సర్కిల్ అంటే బిగ్ సర్కిల్లో మనము ఏగా, తర్వాత స్మాల్ సర్కిల్ని బి అనే సెట్గా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఈ స్మాల్ సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటియో రాద్దాం. అంటే 3 5 7. సో ఈ 3 5 7 అనేది ఏలో కూడా ఉన్నట్టే కాబట్టి ఆల్రెడీ మనము ఈ 3 5 7 రాసాం కాబట్టి ఓన్లీ ఏలో ఏ ఎలిమెంట్ ఉంది, ఓన్లీ 2. సో ఇక్కడ మనము ఏబీని మనం రిప్రజెంట్ చేసే ఎలిమెంట్ రాసిన తర్వాత ఏబీకి సంబంధం లేనటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఈ బాక్స్లో మిగతా ప్లేస్లో మనం రాయాల్సి ఉంటుంది. అంటే 1 4 6 8 9 10 అంటే ఇవి ఏకి బీకి ఎలాంటి సంబంధం లేనటువంటి ఎలిమెంట్స్. సో వీటిని రాసిన తర్వాత మనం అబ్జర్వేషన్ చేసింది ఏంటి అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు అనేది యూనివర్సల్ సెట్ అండ్ విచ్ ఏ అండ్ బి ఈ 2 sets అనేవి మ్యూకి సబ్సెట్స్
తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటిదంటే బి సబ్సెట్ టు ఏ. ఫోర్త్ వన్, if a is equal to, here we given 1 comma 2 comma 3 comma 4 comma 5 comma 6 and b is equal to, here we given 2 comma 4 comma 6 comma 8 comma 10, then find a minus b comma b minus a by using the Venn diagram. అంటే మనం ఫస్ట్ ఏ మైనస్ బి వెన్ డయాగ్రామ్ను చూద్దాం. సో ఫస్ట్ డ్రా ఏ రెక్టాంగులర్ బాక్స్. నౌ 2 సర్కిల్స్ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఏ మైనస్ బి కదా మనకు కావాల్సింది. ఫస్ట్ మనము యాస్టీజ్గా ఏబీలలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని ఒకసారి అబ్జర్వేషన్ చేసేది ఉంటే ఈ 2 సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 2 కామా 4 కామా 6 వాటిని మనం కామన్గా ఉన్న ప్లేస్లో రాయడం జరిగింది. సో ఆల్రెడీ 2 కామా 4 కామా 6 మనము కామన్ ప్లేస్లో రాసాం కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏలో అంటే 1 కామా 3 కామా 5ని మనము ఓన్లీ ఏ ప్లేస్లో, తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ ఇందులో 2 కామా 4 కామా 6 మనం కామన్గా ఉన్న ప్లేస్లో రాయడం జరిగింది కాబట్టి 8 కామా 10ని బి ఓన్లీ బీకి సంబంధించిన ప్లేస్లో మాత్రమే మనం 8 కామా 10ని రాయడం జరిగింది. సో ఇక్కడ మనము ఏ మైనస్ బి అన్నాడు కాబట్టి ఏ నుండి ఏం చేస్తున్నాం, బిని మైనస్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఏ ప్లేస్లో మాత్రమే షేడింగ్ చేయడం జరిగింది. ఈ షేడింగ్ చేసిన ప్లేస్లో ఉన్న నెంబర్స్ ఏంటి, 1 కామా 3 కామా 5 అంటే ఏ మైనస్ బి ఆన్సర్ ఈజ్ 1 కామా 3 కామా 5. నెక్స్ట్ బి మైనస్ ఏ. ఇప్పుడు మనం పైన ఏ విధంగా అయితే డ్రా చేసినామో అదేవిధంగా సేమ్ యాజ్గా మళ్ళీ ఏబీలో ఉన్న కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 2 కామా 4 కామా 6ని కామన్ ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఓన్లీ ఏకి మాత్రమే చెందిన ఎలిమెంట్స్ అంటే ఆల్రెడీ 2 కామా 4 కామా 6ను కామన్ ఎలిమెంట్స్గా రాయడం జరిగింది కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 1 కామా 3 కామా 5ని మనము ఓన్లీ ఏ ప్లేస్లో, తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2 కామా 4 కామా 6ని మనం కామన్ ప్లేస్లో రాసాం కాబట్టి ఓన్లీ 8 కామా 10ని మనము ఓన్లీ బీ ప్లేస్లో రాయడం జరిగింది. హియర్ వీ వాంట్ బి మైనస్ ఏ అంటే బి నుండి మనము ఏం చేస్తున్నాం, ఏని మైనస్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ హియర్ వీ వాంట్ బి ఓన్లీ అంటే బి ఓన్లీ అని అంటే ఇక్కడ మనము ఈ షేడింగ్ చేసిన ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మనం బి మైనస్ ఏ కింద ఆన్సర్ చెప్పొచ్చు. సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్లీ వి గెట్ 8 కామా 10. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, డ్రా ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ డెల్టా బి. ఇది మనకు ఏ డెల్టా బి అని అంటే 2 ఫార్ములాస్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. అంటే ఇవి రెండు మనకు ఏ డెల్టా బిని రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నట్టు. అంటే ఏ డెల్టా బి మీన్స్ ఏ యూనియన్ బి నుండి ఏ ఇంటర్సెక్షన్ బిని మనము మైనస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనము ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్ చూసాము. అయితే ఇక్కడ మనము ఒకసారి అబ్జర్వేషన్ చేసేది ఉంటే ఫస్ట్ ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని 2 సర్కిల్స్ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత హియర్ వీ వాంట్ ఏ డెల్టా బి అంటే ఏ యూనియన్ బి అని అంటే మనం మామూలుగా ఏం చేస్తాం, టోటల్ షేడింగ్ చేస్తాం ఏబీలలో. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటిది, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ యూనియన్ బి మొత్తంలోకి వెళ్ళి ఏ ఇంటర్సెక్షన్ బి అనే పార్ట్ని మనం మైనస్ చేయాలి. మైనస్ చేస్తే వచ్చేది ఓన్లీ ఏ అండ్ ఓన్లీ బిని మాత్రమే రిప్రజెంట్ చేసే ప్లేస్. అయితే ఇది ఆల్రెడీ ఏ మైనస్ బి మనం అబ్జర్వేషన్ చేసిన దాంట్లో ఇట్ ఈజ్ ఏ మైనస్ బి అండ్ ఇట్ ఈజ్ బి మైనస్ ఏ అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ కూడా మనము వెన్ డయాగ్రామ్ డ్రా చేసేది ఉంటే సేమ్ యాజ్గా రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ షేడింగ్ చేసిన ప్లేస్ అనేది ఏదైతే ఉందో అది ఏ డెల్టా బిని మనకు రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ 6th ఎగ్జాంపుల్, డ్రా ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ డాష్. ఏ డాష్ మీన్స్ మ్యూ మైనస్ ఏ అంటే మనకి ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని సో ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ సెట్. ఫస్ట్ డ్రా ఓన్లీ 1 సర్కిల్ సో ఇట్ ఈస్ ఏ. అంటే మ్యూ మైనస్ ఏ మీన్స్ మ్యూ అని అంటే మనకు మొత్తం టోటల్ యూనివర్సల్ సెట్ నుండి ఏని మైనస్ చేయాలి. ఏని మైనస్ చేస్తే మనకు అంటే ఏ తప్ప మిగతా ప్లేస్ ఏదైతే ఉందో అది మనము షేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ షేడింగ్ చేసిన ప్లేస్ అనేది మనకు రిప్రజెంట్ చేసేది ఏ డాష్. 7th సమ్, ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కామా 3 కామా 5 కామా 6 కామా 8 అండ్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు 5 కామా 6 కామా 7 కామా 8 కామా 9, దెన్ ఫైండ్ ఏ డెల్టా బి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ డెల్టా బి.
So already we know that A delta B is equal to A union B minus A intersection B. Second one is A minus B union B minus A. అంటే మనకు ఏ డెల్టా బి అనేది ఫైండ్ చేయడానికి టూ ఫార్ములాస్ ఉన్నాయన్నట్టు. ఫస్ట్ వన్ ఈజ్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. నౌ ఫస్ట్ వన్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ A union B, here we want A union B. Now already we given A and B two sets, here we write A union B means A union B. So therefore A union B is equal to 1 comma 3 comma 5 comma 6 comma 8 and already 5 6 here written. So then next we write 7 8 also here we written. Next we write 9. So A union B numbers are right in one order. That means here we write lowest to biggest number. So finally we get A union B is equal to 1 comma 3 comma 5 comma 6 comma 7 comma 8 comma 9. Then after find out A intersection B. Here we write A set elements intersection B set elements. In those here underlined only common elements. So those are 5 comma 6 comma 8. So finally we write A intersection B is equal to 5 comma 6 comma 8. Now A delta B is equal to first principle is here we using on A union B minus A intersection B. So already we know that A union B is equal to 1 comma 3 comma 5 comma 6 comma 7 comma 8 comma 9 and minus A intersection B is equal to, here we write 5 comma 6 comma 8. Common elements are cancelling. 5 comma 6 comma 8 common elements, those are we cancelling. So in first set remaining elements are 1 comma 3 comma 7 comma 9. So it is A delta B 1 comma 3 comma 7 comma 9. So it is right first principle. Then after we find out A minus B. Here we write A set elements minus B set elements. Here also we common elements are in two sets, common elements are cancelling. Then after will we get first set lo remaining elements 1 comma 3. So we write A minus B is equal to 1 comma 3. Then after find out B minus A, first B set elements minus A set elements. In those common elements are 5 comma 6 comma 8, those are cancelling. Remaining elements in first set 7 comma 9. So finally we write B minus A is equal to 7 comma 9. Now A delta B is equal to, we using on second principle, that is A minus B union B minus A. So A minus B set elements are 1 comma 3, B minus A set elements are 7 comma 9. So here we find out union, that means we write 1 comma 3 comma 7 comma 9. So finally we get A delta B is equal to this one using on the second principle. So finally on observation first and second equation will be get 1 comma 3 comma 7 comma 9. So finally we say that A delta B is equal to 1 comma 3 comma 7 comma 9. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ నాకు ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో మీకు ఇంకా ఫర్దర్ ఏమన్నా చాప్టర్స్లో కావాలనుకున్నది ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మీరు తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.